తాజావార్తలకి స్వాగతం. ముందుగా నాటి ముఖ్యాంశాలను పరిశీలిద్దాం. జేఎన్టీయూ స్నాతకోత్సవంలో పాల్గొన్న రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్. విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నతమైన స్థానాలకు ఎదగాలని ఆకాంక్ష. వైసీపీ కార్యాలయ నిర్మాణంపై ధ్వజమెత్తిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్. ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించిన మంత్రి కొండపల్లి. జిల్లాలో ఎస్ఐఆర్ ప్రక్రియ ముమ్మరంగా జరుగుతుంది. మీడియా సమావేశంలో జిల్లా కలెక్టర్ రామచంద్ర రెడ్డి స్పష్టీకరణ. జేఎన్టీయూ తొలి స్నాతకోత్సవం బీచ్ రోడ్లోని ఏయూ కన్వెన్షన్ హాల్లో ఘనంగా జరిగింది. రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా హాజరై జేఎన్టీయూ వీసీ సుబ్బారావు, నిర్మాణ్ ఆర్గనైజేషన్ సీఈఓ మయూర్ పట్నాయక్తో కలిసి 2023-24, 2025 విద్యా సంవత్సరాలకు చెందిన విద్యార్థులకు పట్టాలు, ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బంగారు పతాకాలు, ఎండోమెంట్ అవార్డులు ప్రదానం చేశారు. అనంతరం గవర్నర్ నజీర్ మాట్లాడుతూ విజ్ఞానం, వికాసంతో జీవితానికి సార్థకత చేకూరుతుందన్నారు. ప్రతిభతోనే మనిషికి గుర్తింపు, అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. ఏ విజయమూ అయాచితంగా రాదని, కృషి పట్టుదలతోనే ఉన్నతి సాధ్యమని విద్యార్థులు ఈ జీవిత సత్యాన్ని వంట పట్టించుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మెకానికల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ విజ్ఞాన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్. Talent is equally distributed, but opportunity is not. I'm sure you will work in this line, giving me more and more, giving all of them more and more opportunity. And I would have loved to follow your two formulas also, had I been a student today, listening to you. But unfortunately, I have crossed everything now. Shri Mayur Patnala, Founder, Chairman and Global CEO of Nirman Organization, Hyderabad. Shri K. Madhumurthy, Chairman, Andhra Pradesh State Council of Higher Education. Professor V. Subbarao Garu, Vice Chancellor of JNTU. Registrars, Directors, members of the Executive Council and Academic Senate, heads of departments, management representatives and principals of affiliated colleges, teaching and non-teaching staff, my dear graduating students and their proud parents. Where are the parents? Raise your hands. Okay, you are there. Members of the media, ladies and gentlemen, andariki namaskaram. It gives me immense pleasure to be here amongst you all on this auspicious occasion of the first convocation of Jawaharlal Nehru Technological University, Vizianagaram. The first convocation is an important milestone in the history of the university. And first doctorate, sir, honoris causa, that's also a very important event. And it will remain etched in the annals of its history. Even I am also proud that I am the Chancellor today. At the outset, I extend my hearty congratulations to all the graduates, postgraduates, research scholars, and gold medalists who have received their honors here today. This day marks the successful culmination of years of your dedication, perseverance, and rigorous intellectual pursuit, and it is a proud moment for the students who have received their degrees in the first. రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తన నివాసం వద్ద ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ జిల్లా వ్యాప్తంగా ప్రజా దర్బార్లో కొన్ని రకాలైన సమస్యలు మంత్రి కొండపల్లి దృష్టికి వచ్చాయి. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారం కోసం కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో అధికారులపై వైసీపీ నేతలు పెత్తనం చెలాయిస్తున్నారని ఆరోపించారు.
రాష్ట్రం ప్రగతి పదంలో నడుస్తుందని అన్నారు. అభివృద్ధిని ఓరవలేక వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారన్నారు. జిల్లా అధికారులు జిల్లాని అభివృద్ధి చేస్తున్నారని స్పష్టం చేశారు. ప్రజా సమస్యల మీద మేము అనినిత్యం ప్రజల్లో పనిచేస్తున్నాము, ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేస్తున్నాము. ఈరోజు మేము ఇక్కడ ప్రజా దర్బారు పెట్టి ప్రజలు ఏ సమస్య ఇచ్చినా కూడా పరిష్కారం చేస్తున్నాం. మీరు కేవలం ఏదో అక్కడ సభకు అటెండ్ అవ్వలేదని చెప్పి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? అది వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తున్నాం. ఈరోజు ప్రతి సభ అటెండ్ అయ్యాము. ప్రతి సభలో వాళ్ళు ఏదైనా వినతిపూర్వకంగా ఉండి పలానిది సజెషన్ ఇస్తే మేము ఫాలో అయ్యాం. మీరు అవేవి మాట్లాడకుండా కేవలం రాజకీయం మాట్లాడదాం అనుకుంటే అది వేదికే కాదు. ప్రజల్ని అధికారులని దూషించి మాట్లాడడం అది కూడా మీరు ఆలోచించాలి. అధికారులను ఏదో బలవంతంగా తిట్టేస్తే 4 మాటలు గట్టిగా మాట్లాడేస్తే భయపడిపోతాం, తప్పు. మీ రూల్ పొజిషన్ ఏంటి? రూల్ పొజిషన్ ప్రకారంగా అధికారులు పనిచేశారు లేదా? ఈరోజు చాలా పారదర్శకంగా ఈరోజు ప్రజలు ప్రభుత్వం మీద నమ్మకం కల్పించేలాగా ఈరోజు ప్రభుత్వం పనిచేస్తుంది. ఆ దశగా ఈరోజు నాయకులు కానీ ప్రజాప్రతినిధులు కానీ అలాగే అధికారులు కానీ పనిచేస్తున్నారు. ఈరోజు చూసుకుంటే పీజీఆర్ఎస్ చూసుకుంటే ఎంత నెంబర్ వస్తుంది? ఎటువంటి పరిష్కారం రూపం గౌరవ ముఖ్యమంత్రి గారు పర్యవేక్షిస్తున్నారు. ప్రతి పీజీఆర్ఎస్ మీద ఈరోజు యాక్ట్ చేస్తున్నారు. యాక్ట్ అవును పీజీఆర్ఎస్ ఎందుకు యాక్ట్ చేయలేదో కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు రివ్యూ చేస్తున్నారు. గతంలో ఇది జరిగేదా? ఈరోజు మీరు ఒక జిల్లా సభలో మాట్లాడింది అదే ప్రజాప్రభుత్వం అనుకుంటే తప్పు. సాలూరు ఏరియా ఆసుపత్రి ప్రాంగణంలో రాష్ట్ర గిరిజన సంక్షేమ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి మెగా రక్తదాన శిబిరాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానంతో సమానమని, ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని కోరారు. యువత స్వచ్ఛంద సంస్థలు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం ప్రధానమంత్రి టీబీ ముక్తి భారత్ అభియాన్లో భాగంగా మంత్రి సంధ్యారాణి అత్యాధునిక హ్యాండ్ హెల్ప్ ఎక్స్రే మిషన్ను ప్రారంభించారు. ఈ మిషన్ ద్వారా టీబీ యూనిట్ పరిధిలోని 28 హై రిస్క్ గ్రామాల్లో ప్రత్యేక టీబీ స్క్రీనింగ్ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆమె వివరించారు. మారుమూల గ్రామాల్లోని ఛాతీ ఎక్స్రేలు మరియు కఫ్ పరీక్షలు నిర్వహించడం ద్వారా టీబీని ప్రారంభ దశలోనే గుర్తించి వేగవంతమైన చికిత్స అందించడం ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం అన్నారు. టీబీ రోగులను దత్తత తీసుకొని వారికి ప్రతి నెల పోషకాహారం అందించేందుకు దాతలు ముందుకు రావాలని మంత్రి కోరారు. గోవా గవర్నర్ అశోక గజపతిరాజు గారికి చెందిన స్థలంలోనే వైసీపీ నాయకులు పార్టీ కార్యాలయాన్ని నిర్మించారనే విషయంపై ఎంఆర్ఓ స్థాయిలో చెరువుగా ఉన్న భూమిని మార్పిడి చేశారా లేదా అనే దానిపై వైసీపీ నాయకులు సమాధానం ఇవ్వాలని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రశ్నించారు. చెరువు ఆక్రమణపై నిబద్ధత కలిగిన నాయకులు నైతికతతో నిజాలు మాట్లాడాలని వైసీపీ నాయకులకు హితవు పలికారు. ఉత్తరాంధ్రలో అనేక దాన ధర్మాలు చేసిన కుటుంబంగా పూసపాటి వారి మాన్సస్ ట్రస్టుకు చరిత్ర ఉందన్నారు. గతంలో జరిగిన జిల్లా సమావేశాలకు బొత్స సత్యనారాయణ ఎన్ని మీటింగ్లకు వచ్చారో జెడ్పీ చైర్మన్ తెలియజేయాలన్నారు. కేంద్ర సూక్ష్మ చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలు మంత్రివర్యులు జితిన్ రామ్ తిరుమల దర్శనానికి వస్తే ఆయన స్వాగతించడానికి వెళ్లవలసి వచ్చిందని, దీంతో పాటు అమరావతిలో ప్రజా దర్బార్ నిర్వహణ మరియు కేబినెట్ మీటింగ్లో మంత్రులుగా పాల్గొనడం జరిగిందన్నారు. వైసీపీ నాయకులు ప్రతిదాన్ని రాజకీయంతో ముడిపెట్టడం మాట్లాడడం సరికాదన్నారు. ప్రజలతో మమేకమై కూటమి ప్రభుత్వం పనిచేస్తున్న సంగతి ప్రజలు గుర్తించడం జరుగుతుందని, ప్రజాదరణ కోల్పోయిన వైసీపీ నాయకులు ఉనికి కాపాడుకో కోసమే విమర్శలు చేస్తున్నారన్నారు. ప్రధానంగా అది ఒక వాటర్ బాడీ, అది రాజావారి భూమి. పూర్వం నుంచి కూడా ఆ భూమి విజయనగరం ఎస్టేట్స్ సంబంధించినటువంటి ల్యాండ్. అది మాన్సాస్ మన రాజావారి ఫ్యామిలీ తాలూకు ఎస్టేట్ ల్యాండ్. అది ఒక ప్రైవేట్ ఎస్టేట్, అది మాన్సాస్ కూడా కాదు. ఆ ఎస్టేట్ ల్యాండ్ జనరల్గా మనం చూసుకుంటే ఉత్తరాంధ్రలో ఇటు శ్రీకాకుళం నుంచి కోనసీమ జిల్లా వరకు కూడా రాజావారి భూములు కానీ మాన్సాస్ ల్యాండ్స్ కానీ అనేక ఉండడం జరుగుతుంది. ఈ ల్యాండ్స్ అన్నీ కూడా ప్రజలను దృష్టిలో పెట్టి ఎవరికాలు కొంతమంది సాగు చేసుకుంటున్నారు, రైతు వారు కల్టివేషన్ చేసుకుంటున్నారు. ఈరోజు మన దగ్గర పీడబ్ల్యూ మార్కెట్ ఉందంటే మార్కెట్లో కనీసం చిన్న బేసిక్ రెంట్ ఇచ్చి వాళ్ళు చాలామంది షాప్స్ రన్ చేసుకుంటున్నారు. ఇవన్నీ ఉంటున్నప్పుడు ఇంత పారదర్శకంగా ఇంత ఉదారంగా రాజావారు ఇచ్చినటువంటి ల్యాండ్స్ని ఒక పార్టీ ఆఫీస్కి కన్వర్ట్ చేయడం ఎంతవరకు నైతికంగా కరెక్ట్ అని నేను ఆల్రెడీ ఒక క్వశ్చన్ అడిగాను. ఆ క్వశ్చన్కి ఇప్పటివరకు ఆన్సర్ రాలేదు. మొదటి క్వశ్చన్. రెండో క్వశ్చన్, ఒక వాటర్ బాడీ ప్రభుత్వ భూమి కింద మార్చడానికి అధికారం ఎంఆర్ఓకి ఉందా? ఇది రెండో క్వశ్చన్.
ఈ 2 క్వశ్చన్లో నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా అడిగాను, ఇప్పటివరకు సమాధానం రాలేదు. ఈ రెండింటికి ఫస్ట్ జీవో కాపీ చూపించమని. ఫస్ట్ నైతికంగా ఒక రాజావారి భూమిని కన్వర్ట్ చేసే ఆలోచన ఎంతవరకు కరెక్ట్ నైతికంగా. రెండవది, ఒక ఎంఆర్ఓ స్థాయిలో ఉన్నటువంటి ఆఫీసరు వాటర్ బాడీని కన్వర్ట్ చేసే అధికారం ఆయనకు ఉందా? వాటర్ బాడీని ప్రభుత్వ భూమి కింద మార్చే అధికారం ఎంఆర్ఓకి ఉందా? ఈ 2 కూడా వాళ్ళు ఆన్సర్ చేయాల్సిన ఉంది. రెండో దానికి జీవో చూపించమనండి. ఇక్కడి నుంచి వెళ్ళిన ప్రపోజల్ మీద నేను మాట్లాడట్లా. కలెక్టరేట్ నుంచి సీసీఎల్ఏకి వెళ్ళింది, సీసీఎల్ఏ నుంచి గవర్నమెంట్ తీర్మానం ఇచ్చింది, నేను మాట్లాడట్లా. ఫస్ట్ ప్లేస్లో అది వాటర్ బాడీ. 2013, 14, 15 టైంలో సుప్రీంకోర్టు క్లియర్గా గైడెన్స్ ఇచ్చింది. వాటర్ బాడీ అనేది కన్వర్షన్ చేయడానికి వీలు లేదు. కన్వర్ట్ చేయాలంటే ఒక ప్రొసీజర్ ఉంది. ఆ ప్రొసీజరు ఇక్కడ ఫాలో అవ్వలేదు అనేది నా తాలూకా అబ్జెక్షన్. శాశ్వత లోక్ అదాలత్ను వినియోగించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం బబిత అన్నారు. జాతీయ న్యాయ సేవా అధికార సంస్థ ఆదేశాల మేరకు ఈరోజు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో శాశ్వత ప్రజా న్యాయపీఠంపై న్యాయ అవగాహన సదస్సు జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన బబిత మాట్లాడుతూ శాశ్వత ప్రజా న్యాయపీఠం ఏ సేవలు అందిస్తుందో వివరించారు. పలు సేవలకు సంబంధించిన తగాదాలు రాజీ మార్గం ద్వారా లేదా తుది తీర్పు ద్వారా పరిష్కరిస్తుందని తెలిపారు. బీమా రంగానికి సంబంధించిన సేవలు, బ్యాంకింగ్, ఆర్థిక సంస్థల సేవలు, విద్య లేదా విద్యా సంస్థలకు సంబంధించిన తగాదాలు, నివాసము, వాస్తవాస్తికి సంబంధించిన సేవలు, ఉపాధి హామీ పథకం సంబంధించిన తగాదాలు, ప్రయాణికులు లేదా వస్తువులు చేరవేసే రోడ్డు రవాణా, వాయు రవాణా, జల రవాణా సేవలు, పోస్టల్, టెలిఫోన్, టెలిగ్రాఫ్ సేవలు, ప్రజలకు సప్లై చేసే విద్యుత్ సరఫరా, కాంతి సరఫరా, నీటి సరఫరా సేవలు, ప్రజారక్షణ వ్యవస్థ, పారిశుద్ధ్య సేవలు, ఆసుపత్రి లేక నర్సింగ్ హోమ్ సేవలపై తగాదాలు రాజీ మార్గం ద్వారా పరిష్కరించుకోవచ్చని వివరించారు. శాశ్వత లోక్ అదాలత్ ద్వారా కోర్టు ఫీజు కూడా ఉచితం మరియు శాశ్వత అదాలత్ ద్వారా వచ్చిన కోర్టు తీర్పును అప్పీల్ చేసుకునే అవకాశం లేదు అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ దుర్గయ్య, న్యాయ అధికార సంస్థ కార్యదర్శి ఏ కృష్ణప్రసాద్, బార్ ప్రెసిడెంట్ మరియు అడ్వకేట్స్ పాల్గొన్నారు. జాతీయ లోక్ అదాలత్ నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ మరియు స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారి ఆదేశం మేరకు ప్రతి 2 నెలలకు ఒకసారి కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఈ లోక్ అదాలత్లో ముఖ్య ఉద్దేశం ఇరుపక్షాలు రాజీ పడడం, సత్వర న్యాయం అందించడం మరియు సమయం మరియు డబ్బు ఆదా చేయడంలో ముఖ్య ఉద్దేశం. సత్సంబంధాలు మా సోదరుడు చెప్పినట్టు అవి ఎప్పటిలాగే ఉండేటట్టు చూడడానికి కారణమే లోక్ అదాలత్లు నిర్వహించడం. సో అందరూ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదములు అండి. ఇదే విధంగా ముందు కూడా మీ కేసులు ఉన్న మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ కేసులు ఉన్న వాళ్ళు తెలిసిన వారి కేసులు ఉంటే కూడా చెప్పండి. లోక్ అదాలత్ తాలూకా ఇంపార్టెన్స్. ఈరోజు మనం ఎంటైర్ డిస్ట్రిక్ట్లో 17 బెంచ్లు నిర్వహిస్తున్నామండి. అందరూ జడ్జెస్ లోక్ అదాలత్ కోసమే పాటుపడుతున్నారు. ప్రీ సిట్టింగ్స్ అవి కూడా చేయడం జరిగింది. ఇటువంటి సిఆర్పిసి టేబుల్ ప్రకారం క్రిమినల్లోని ఏ విధంగా ఏవైతే కాంపౌండబుల్ కేసెస్ ఉంటే అవే చేయడం జరుగుతుందండి. హీనియస్ ఆఫెన్సెస్, సీరియస్ ఆఫెన్సెస్ అయితే తీసుకోరండి. అందరికీ తెలిసిందే. అందరికీ ముఖ్యంగా తెలిసింది ఏంటంటే ఇక్కడ అయిన రాజీలో అవార్డు మీద అప్పీల్ ఉండదండి. అన్లెస్ ఏదైనా ఫ్రాడ్ అలాంటి ప్లే చేస్తే తప్ప అదర్వైజ్ పైకి అప్పీల్ చేసుకోవడానికి కూడా ఉండదు. సో ఇది ఫైనల్. నెక్స్ట్ కోర్ట్ ఫీ కూడా రిఫండ్ ఇస్తారు. ఈ విషయం అందరికీ అవగాహన ఉంది. ఈ ప్రీ సిట్టింగ్స్లో ముఖ్యంగా పార్టిసిపేట్ చేసిన అడ్వకేట్స్ కానీ, కక్షిదారులకు కానీ, లిటిగెంట్స్ కానీ మరియు ఇన్సూరెన్స్ కంపెనీ అధికారులకు కానీ ధన్యవాదములండి. జిల్లాలో డిజిటలైజేషన్ ప్రక్రియ ముమ్మరంగా జరుగుతుందని, ఇప్పటి వరకు సుమారు 87% పూర్తయిందని విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి తెలిపారు. తమ ఛాంబర్లో నిర్వహించిన మీడియా సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ సర్ ప్రక్రియ పురోగతిని వివరించారు. జిల్లాలో 15,78,949 మంది ఓటర్లు ఉండగా వీరిలో ఇప్పటి వరకు 13,25,000 మందికి డిజిటలైజేషన్ పూర్తి అయిందని తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో డిజిటలైజేషన్లో కొన్ని ఇబ్బందులు ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అందువల్ల ఎవరైనా మిగిలిపోయి ఉంటే డిజిటలైజేషన్ పూర్తి చేసేందుకు వెంటనే తమ BLOని సంప్రదించాలని సూచించారు. ఈ నెల 14లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉందని, అందువల్ల ప్రజలు కూడా సిబ్బందికి తమ వంతు సహకారాన్ని అందించాలని కోరారు. ఎన్యూమరేషన్ ఫారాన్ని నింపి తమ ఆధార్ నెంబర్ నమోదు చేస్తే చాలని చెప్పారు. ప్రీవియస్గా మనకి SIR యాక్టివిటీ 2002లో జరిగింది. మళ్ళీ ఇప్పుడు 2026లో తీసుకోవడం జరిగింది ఎలక్షన్ కమిషన్.
విడతలుగా తీసుకుంటున్నారు. మనది మూడో ఫేజ్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది మనకి. సో మన జిల్లాకు వచ్చేప్పటికి మనకి టోటల్ మన ఓటర్స్ 15,78,000 ఉన్నారు మనకు. సో 15,78,000 ఆడ్ ఉన్నారు మనకి. సో ఆ బిఎల్ఓ రెస్పాన్సిబిలిటీ, ఆ ఎలక్ట్రల్ రోల్ హెల్తీగా పెట్టడం ఆ బిఎల్ఓ రెస్పాన్సిబిలిటీ. సో మనం 14వ తారీఖు పెట్టే ముందే మీరంతా తెలుసు, ఆల్మోస్ట్ 2 నెలల ముందు నుంచి మనం ట్రైనింగ్ ఇచ్చాము అందరికీ. 2 దఫాలుగా మనం ట్రైనింగ్ ఇచ్చాము. సో వీళ్ళందరికీ కూడా బిఎల్ఓలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనం చెప్పడం జరిగింది, ఎవరు ఈ ఓటర్లు అంతా ఎక్కడున్నారో ముందే మీరు ఒకసారి అవగాహన తెచ్చుకోండి అని చెప్పడం జరిగింది. సో ఇట్ ఈస్ దర్ స్టాట్యూటరీ రెస్పాన్సిబిలిటీ. సో ప్రతిరోజు కూడా మేము నెల రోజుల ముందు నుంచి చెప్తున్నాం, ప్రతిరోజు కూడా మీరు నెల రోజులు ఉంది, ప్రతిరోజు 5 హౌసెస్ నుంచి 8 హౌసెస్ కవర్ చేయండి, అంతకంటే ఎక్కువ అక్కర్లేదు అని చెప్పి చాలామంది చేశారు ఆ విషయాన్ని. ఇప్పుడు కూడా మీరు చూసుకుంటే ఆల్మోస్ట్ 91% దాటింటూ కూడా నాకు ఆల్మోస్ట్ 500-600 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. సో వాళ్ళంతా చేశారు. 80% నుంచి 90% దాటిన వాళ్ళు కూడా 925 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి అవుట్ ఆఫ్ 1847. అంటే ఆల్మోస్ట్ 1200-1300 80% దాటిపోయారు అందరూ కూడా. 84-83% ఉన్నారు. సో కొందరు నెగ్లెక్ట్ చేశారు. సో ఫోటో ఒక్కటి చాలు, మాకు ఆధార్ నెంబర్ రాసి ఇచ్చినా మాకు ఆధార్ జిరాక్స్ అక్కర్లేదు, ఆధార్ నెంబర్ జిరాక్స్ చేసుకుని ఆ ఫోటో ఒక్కటి తెప్పించుకొని కుటుంబ సభ్యులైనా మాకు ఇవ్వండి అని అడుగుతున్నాం. అలా చాలామంది ఇచ్చారండి. సో కొన్ని దగ్గర ఈ ప్రాబ్లం ఉంది, పర్టికులర్గా అర్బన్లో. సో అర్బన్లో ప్రాబ్లం ఉంది. ఈ అర్బన్ కోసమే మనము ఈ స్పెషల్గా మెప్మా వాళ్ళని, ఆశాస్ను కూడా కొంచెం ఆశాస్ కూడా అవగాహన ఉంటుంది కాబట్టి వాళ్ళని, మున్సిపల్ స్టాఫ్ను కూడా పెట్టడం జరిగింది, వాళ్ళకి అడిషనల్ సపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ 75 వసంతాల వజ్రోత్సవ వేడుకలు ఈ రోజు ఘనంగా నిర్వహించారు. ఎంప్లాయీస్ యూనియన్స్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ పి భానుమూర్తి మాట్లాడుతూ 1952లో హైదరాబాద్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఆర్టీసీలో ఏఐటీయూసీ అనుబంధంగా ఎంప్లాయీస్ యూనియన్ ఆవిర్భవించిందని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్గా రూపాంతరం చెందిందన్నారు. ప్రైవేటు వడ్డీ వ్యాపారం నుండి ఉద్యోగులను కాపాడేందుకు ఆనాడు 2500 మంది ఉద్యోగుల భాగస్వామ్యంతో కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీని ప్రారంభించిందని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 120,000 మంది ఉద్యోగులతో భాగస్వామ్యంతో 1500 కోట్ల టర్నోవర్తో ఆసియా ఖండంలోనే పేరుగాంచిన సహకార సంస్థగా పేరుగాంచిందన్నారు. ఈ కార్యక్రమంలో కెఎన్ స్వామి, సిహెచ్ శ్రీనివాస్, ఎన్ రంగరాజ్, బి అశోక్ తదితరులు పాల్గొన్నారు. కార్మికులు 2005 నుంచి 2010 వరకు ఆర్టీసీ ఉమ్మడి రాష్ట్రంలో 22,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు జాయిన్ అయి వారి యొక్క శ్రమ దోపిడీ జరుగుతున్న సందర్భంలో ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ చాలా తీవ్రంగా ఉద్యమించి సింగిల్ ఎజెండాతో ప్రభుత్వం మీద పోరాడి ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వంలోను, రోసయ్య గారి ప్రభుత్వంలోను జీవోలు తెప్పించి 20,000 మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని రెగ్యులర్ చేయించిన ఘన చరిత్ర ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్. ఇలా చెప్పుకుంటూ పోతే ఆర్టీసీ కార్మికుల హక్కుల పరిరక్షణ మరియు సంస్థకి ఇబ్బంది రాకుండా సంస్థ మనుగడ, సంస్థ పరిరక్షణ 2 ప్రధానమైనటువంటి బేసిక్ సిద్ధాంతాలు, ఐడియాలజీతో నేటికి ఎంప్లాయీస్ యూనియన్ పనిచేస్తుంది. ఇటీవల ధర్మిలా కూడా విద్యుత్ బస్సుల పేరు మీద, స్త్రీశక్తి పేరు మీద పథకాలు ఏర్పడి బస్సులు చాలకపోతే బస్సుల సంఖ్య పెంచాలని గత నెల రోజులుగా ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆర్టీసీ కార్మిక సంఘాలను కలుపుకొని జేఏసీగా ఏర్పడి ఉద్యమిస్తున్నాం. ప్రభుత్వం అది ప్రవేశపెడుతున్న విద్యుత్ బస్సుల్ని ఆర్టీసీఏ నిర్వహించాలి, భవిష్యత్తులో విద్యుత్ బస్సుల్ని ఆర్టీసీఏ కొనుగోలు చేయాలి. అలాగే స్త్రీశక్తి డిమాండ్కు అనుగుణంగా పెరగాల్సినటువంటి 4,000 బస్సుల్ని ఆర్టీసీ కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వం ఆర్థిక సాయం చేయాలి. స్త్రీశక్తి ద్వారా ఎంతైతే ఖర్చు అవుతుందో, ఎంత టికెట్లు అమ్ముతున్నామో ఆ డబ్బులన్నీ ఆర్టీసీకి ఖచ్చితంగా ప్రభుత్వం చెల్లించి ఆర్టీసీ ద్వారా బస్సులు ప్రవేశపెట్టి ప్రజలకు మెరుగైన రవాణా వ్యవస్థని, బడుగు బలహీన వర్గాలు, పేద ప్రజలు, పేద విద్యార్థులకి ఆసరా అయినటువంటి ఈ సంస్థని రక్షించుకోవడం కోసం ప్రస్తుతం ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆర్టీసీలో అన్ని సంఘాలతో జేఏసీ ఏర్పాటు చేసి ఉద్యమంలో ఉన్నాం. అఖిల భారత శరీర అవయవదాతల సంఘం విజయనగరం జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసినట్లు అఖిల భారత శరీర అవయవదాతల సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షినిగం శివాజీ తెలిపారు. స్థానిక గురుజాడ పాఠశాలలో ఈ నూతన కమిటీ శివాజీ పర్యటించారు. శరీర అవయవదాతల సంఘం జిల్లా అధ్యక్షునిగా గెద్దె చిరంజీవి, ప్రధాన కార్యదర్శిగా కర్రి సత్యనారాయణ, కోశాధికారులుగా గొర్రె చిన్నంనాయుడు, గౌరవ అధ్యక్షునిగా డాక్టర్ చిట్టి రమణారావు, సలహాదారులుగా ముమ్మల తిరుపతిరావు, జిల్లా ఉపాధ్యక్షులుగా దొంతల పాపునాయుడు, సంయుక్త కార్యదర్శులుగా పి షణ్ముఖరావు, భవానీ, ఝాన్సీ, కార్యవర్గ సభ్యులుగా సీరాపు శ్రీనివాసరావు, పోల్నాయుడు,
డాక్టర్ లెంక రాణికుమారి, టీవీ దుర్గారావులు నియమించనున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ శరీర అవయవదాన ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసేందుకు జిల్లా కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విజయనగరం జిల్లా శాఖను అఖిల భారత అవయవదాతల శరీరదాతల సంఘం తరపున విజయనగరం జిల్లా శాఖ నూతనంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ నూతన శాఖ బాధ్యతల్ని ఈరోజు నియామక పత్రాలు వాళ్ళకి అందచేయటం, అలాగే ఈ జిల్లాలో శరీర అవయవదాతల యొక్క సంఘటితాన్ని కొంచెం పెంచి ఈ శరీర అవయవదాన ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్ళటానికి ఈ వ్యవస్థాపక అయినటువంటి గౌరవ సీతామహాలక్ష్మి గారి సూచనల మేరకు విజయనగరం జిల్లాలో కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. శరీర అవయవదాతల సంఘం అనేది గత 20 సంవత్సరాలుగా మరణించిన జీవించండి నినాదంతో శరీర అవయవదానం గురించి మన ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ రాష్ట్రాల్లో ఎన్నో ఉద్యమాలు చేసి ఎన్నో విజయాలు సాధించడం జరిగిందండి. అయితే మరణించినా జీవించాలంటే మనం ప్రతి ఒక్కరము కూడా మన మరణానంతరం మన శరీరాన్ని దానం చేయాలండి హాస్పిటల్స్కి. అదేవిధంగా బ్రెయిన్ డెడ్ అయిన వాళ్ళు కూడా తమ అవయవాలను దానం చేస్తే ఆ అవయవాల ద్వారా మరి కొంతమందిలో మనం జీవించగలుగుతాము. ఆ నినాదంతో గత 20 సంవత్సరాలుగా ఈ అఖిల భారత శరీర అవయవదాతల సంఘం ఉద్యమాన్ని చేస్తుంది. అందులో భాగంగా ఈరోజు విజయనగరం జిల్లా నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతుందండి. ఈరోజు నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కార్యవర్గం భవిష్యత్తులో జిల్లాలో ఇప్పటివరకు కూడా జిల్లాలో నూతన జిల్లా కమిటీ అంటూ లేదండి శరీర అవయవదాన సంఘానికి. ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేస్తున్నాం. ఈ జిల్లాలో ఇకపై ఈ నూతన కార్యవర్గం సహకారంతో మేమంతా కూడా ఈ ఉద్యమాన్ని జిల్లాలో మరింత బలోపేతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నానండి. పార్వతీపురం మన్యం జిల్లా ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతంలో నాటుసారా తయారీ కేంద్రాలపై ఎక్సైజ్ అధికారులు సంయుక్త దాడులు నిర్వహించారు. నవోదయం 2.0 కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ కె సహదేవ్ ఆధ్వర్యంలో ఒడిశా ఎక్సైజ్ అధికారుల సహకారంతో రెంగల్పాట్ గ్రామంలో దాడులు చేపట్టారు. ఈ దాడుల్లో నాటుసారా తయారీకి సిద్ధంగా ఉంచిన 6,500 లీటర్ల బెల్లపు ఓటను ధ్వంసం చేసి 620 లీటర్ల నాటుసారాతో పాటు 1000 కిలోల అమోనియా, 600 కిలోల నల్ల బెల్లం, 300 కిలోల ఏప్ప పువ్వును స్వాధీనం చేసుకుని ధ్వంసం చేసినట్లు అధికారులు తెలిపారు. నాటుసారా తయారీ కేంద్రాలపై సరిహద్దు ప్రాంతాల్లో నిరంతరం నిఘా కొనసాగిస్తున్నామని ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు. ఈ దాడుల్లో ఆంధ్ర, ఒడిశా ఎక్సైజ్, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. గజపతి నగరంలోని జాతీయ రహదారిపై ఉన్న శ్రీ సాయి గణేష్ జ్యువెలరీ షాప్లో శనివారం తెల్లవారుజామున చోరీ జరిగింది. దుండగులు గోడకు రంధ్రం చేసుకుని లోపలికి ప్రవేశించి బంగారం, వెండి ఆభరణాలను, ఇతర విలువైన వస్తువులను అపహరించారు. ఘటనా స్థలాన్ని ఎస్ఐ కిరణ్ కుమార్ నాయుడు పరిశీలించి పూర్తి వివరాలు దర్యాప్తులో వెలువడుతున్నాయని తెలిపారు. మీరే ముట్టుకున్నారా సార్? ఈ యాక్చువల్గా అయితే రాష్ట్ర మహాసభ అధ్యక్షుడు హిందూపురం నుంచి ఇచ్చాపురం వరకు కొనసాగుతున్న మాలల ఐక్యత చైత్రయాత్రలో భాగంగా శనివారం స్థానిక ప్రెస్ క్లబ్లో సమావేశం ఏర్పాటు జరిగింది. ఈ సందర్భంగా మల్లెల వెంకటరమణ మాట్లాడుతూ తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం మాల వ్యతిరేక విధానాలతో అంబేద్కర్ కల్పించిన రాజ్యాంగ హక్కులు కాలరాస్తూ డెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తుందని విమర్శించారు. రాష్ట్రంలో 46 లక్షల మాల సామాజిక వర్గాన్ని జాగృతం చేస్తూ 2029 సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు అంతం, మాలల పంతం నినాదంతో చంద్రబాబు కూటమి కూల్చివేయడం జరుగుతుందని పేర్కొన్నారు. సర్ ప్రోగ్రాం ద్వారా దళిత క్రిస్టియన్ ఓటర్లు కూటమి ప్రభుత్వం తొలగించడం జరుగుతుందని విమర్శించారు. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకంగా త్వరలోనే కార్యాచరణతో ముందుకు వెళ్లడం జరుగుతుందని, దీనిలో భాగంగా ఆగస్టు 11న ఏలూరులో మాలల ఘర్జనతో ఏర్పాటు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కోట్ల గంగాధర్, బొంగ భానుమూర్తి, దారాణ వెంకటేష్, లోపింటి రామకృష్ణ, పివి రమణ, ఆతవ ఉదయ్ భాస్కర్, ఘంటాన అప్పారావు, కెళ్ల భీమారావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి మాలలు జాతి పరంగా అంటే జనాభా పరంగా 65 లక్షల మంది జనాభా పరంగాను, 45 లక్షల పైచిలకు ఓటు పరంగాను ఉన్నటువంటి మాల జాతి ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నదో ఆ జాతి పట్ల వివిధ రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు, ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి
కక్షపూరితమైనటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో అవి తీవ్రంగా ఖండిస్తూ ఈ రాష్ట్రంలో హిందూపురం నుంచి ఇచ్చాపురం వరకు మాలల చైతన్య యాత్ర వాళ్ళని చైతన్యపరుస్తూ అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ సమస్యలను వారి యొక్క విధానాలు కనుక్కొని రేపు రాబోయే రోజుల్లో ఏ విధంగా ఈ మాల జాతిని చైతన్యం చేసి మనకు కావలసిన ప్రభుత్వం ఏమిటి, ఏ భావ సారూప్యం ఉంటే కలిగి ఉంటే ఎటువంటి ప్రభుత్వానికి ఆదరించాలనేటువంటి ఉద్దేశం చేయబోతున్నాము. 50% మాలలు ఉన్న ఉత్తరాంధ్ర జిల్లాల్లో మాకు ఒక్క అసెంబ్లీ సీట్ ఇచ్చి మాదిగలకి కట్టబెట్టే ప్రయత్నం, ఆంధ్ర యూనివర్సిటీలో వాళ్ళు నామినేట్ చేస్తూ ఉన్న పోస్టుల్లో, శ్రీకాకుళం అంబేద్కర్ యూనివర్సిటీలో ఉన్న పోస్టుల్లో, వాళ్ళు అవుట్సోర్సింగ్ ఉద్యోగాల్లో, అసోసియేట్ ప్రొఫెసర్ ఉద్యోగాల్లో ఎవరికి ఇస్తూ ఉన్నారు? మా విద్యార్థులు చదువుకొని కష్టపడి వాళ్ళు పిహెచ్డీలు చేసి నెట్ స్లెట్ పాస్ అయ్యి క్వాలిఫై అయి ఉన్న వాళ్ళకి ఇవ్వకుండా దొంగ రోస్టర్ పాయింట్లు సృష్టించి మాదిగలకి కట్టబెడతా ఉన్నారు. ఇక ప్రాథమిక విద్యా స్థాయికి వచ్చేసరికి 80% ఈ జిల్లాలో మేము ఉంటే మీకు 7.5%. మిగతా పిల్లలు ఏమవ్వాలి? వాళ్ళకి అడ్మిషన్లు ఏపీఆర్జేసీలో కానీ, రెసిడెన్షియల్ స్కూల్స్ కాలేజీల్లో కానీ, హాస్టల్లో కానీ అడ్మిషన్స్ ఇచ్చే దగ్గర, స్కాలర్షిప్లు ఇచ్చే దగ్గర లెక్కేసి ఇస్తున్నారు. అమ్మఒడి అందరికీ అన్నారు, మా 7.5% అని వచ్చేది, మాకు 12% మా పిల్లలకు రావాలి అంటే 5 కట్ చేసి మాదిగలకి ఇస్తున్నారు. మా స్కాలర్షిప్లు రావాలి కట్ చేసి మాదిగలకి ఇస్తున్నారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీరుడికి స్వగ్రామంలో విగ్రహావిష్కరణ సందర్భంగా బొత్సవాని వలస గ్రామం మొత్తం దేశభక్తులతో నినాదాలతో మారుమ్రోగిపోయింది. దేశ రక్షణ కోసం విధి నిర్వహణలో అమరుడైన ఆర్మీ జవాన్ గొట్టాపు శంకర్రావు స్మారకార్థం ఏర్పాటు చేసిన విగ్రహాన్ని ఈరోజు రాష్ట్ర సైనిక సంక్షేమ శాఖ డైరెక్టర్ కెప్టెన్ డాక్టర్ పి సత్యప్రసాద్ ఘనంగా ఆవిష్కరించారు. కుటుంబ సభ్యుల ఇంటి నుంచి విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించగా మాజీ సైనికులు, యువత, మహిళలు, గ్రామస్తులు, చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ర్యాలీ సందర్భంగా గొట్టాపు శంకర్రావు అమర్ రాహే, భారత్ మాతాకి జై, వందే మాతరం, జై జవాన్, జై కిసాన్ అనే నినాదాలు చేశారు. జాతీయ పతాకాలు చేతపట్టి యువత దేశభక్తిని చాటారు. అమరవీరుని విగ్రహానికి పూలమాలలు సమర్పించి 2 నిమిషాల పాటు మౌనం పాటిస్తూ ఘనంగా నివాళులు అర్పించారు. దేశ సరిహద్దుల వద్ద విధులు నిర్వర్తించే ప్రతి సైనికుడు తన కుటుంబాన్ని వదిలి కోట్లాది భారతీయుల భద్రత కోసం అహర్నిశలు కృషి చేస్తారని, సైనికుల త్యాగాల వల్లే దేశ ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నారని పలువురు వక్తలు పేర్కొన్నారు. గొట్టాపు శంకర్రావు గారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు, వారి సతీమణి ఇక్కడ ఏర్పాటు చేసిన మెమోరియల్, దాన్ని యుద్ధస్థూపం పొందాము. వారి మెమోరియల్ని ప్రారంభించడం కోసం ఇక్కడ గ్రామస్తులు, మనందరం ఎక్స్ సర్వీస్ మెన్ అందరూ ఇక్కడ సమావేశమై ఉన్నాము. శంకర్రావు గారు 2005లో మిలిటరీలో జాయిన్ అయ్యారు, ఎంఈలో. 2024 సరిగ్గా ఇదే రోజు వారు వీరమరణం పొందారు లేలో. సో వారికి గౌరవార్థం ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఎంతైనా అభినందించిన విషయం. ఎందుకంటే కుటుంబం వాళ్ళ సభ్యులు చేసినప్పటికీ కూడా గ్రామంలో అందరూ కూడా దీనికి ఆమోదం తెలిపి, గ్రామస్తులందరూ కూడా దీనికి ఆమోదం తెలిపి వారి స్థలంలో ఇది ఇనాగ్రేట్ చేశారు. వారి శ్రీమతికి గవర్నమెంట్ తరఫున రావాల్సిన అన్ని బెనిఫిట్స్ని ఆల్రెడీ ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఆవిడ ప్రస్తుతం గవర్నమెంట్ జాబ్లో కూడా జాయిన్ అయ్యారు. డిఆర్ఓ ఆఫీస్, కలెక్టరేట్, రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఆల్రెడీ జాయిన్ అయ్యారు. వాళ్ళకి రావాల్సిన ఆర్థిక సహాయాలు అన్నీ కూడా. జిల్లాలో సాగుకు సరిపడా ఎరువులు సిద్ధంగా ఉన్నాయని జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి చెప్పారు. కలెక్టరేట్లో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఎరువుల కోసం రైతులు ఆందోళన చెందవద్దని కోరారు. ఎరువులు దొరకకపోయినా ప్రక్కదారి పట్టినట్లు తెలిసినా అధిక ధరలు విక్రయిస్తున్న జిల్లా స్థాయి కంట్రోల్ రూమ్ నెంబర్ 8331056279ను సంప్రదించవచ్చని సూచించారు. జిల్లాలో ఖరీఫ్లో 1,28,000 హెక్టార్లతో సాగు అవుతుందని అంచనా వేయగా ఇప్పటి వరకు సుమారు 13,734 హెక్టార్లలో వివిధ పంటలు సాగాయని చెప్పారు. రైతులు యూరియాపై అపోహలు వేడినాడాలని ఏపీఏఐఎంఎస్ యాప్లో నమోదైన రైతులందరికీ సరిపడా యూరియా సిద్ధం చేస్తున్నామని చెప్పారు. ఒకవేళ ఈ యాప్లో పేరు లేకపోతే సంబంధిత అధికారులను సంప్రదిస్తే పేరును పొందుపరచడం జరుగుతుందని చెప్పారు. ఎల్నినో ఎఫెక్ట్ కూడా మీరు చూస్తున్నారు. చాలా అబ్నార్మల్గా లాస్ట్ మంత్ మనకు ఆల్మోస్ట్ 30% తక్కువ వర్షపాతం పడింది జూన్లో. సో జూలైలో కూడా కొంచెం ప్రామిసింగ్గా ఫస్ట్ 1 వీక్లో కొంచెం ప్రామిసింగ్గా ఉండింది. మళ్ళీ సెకండ్ వీక్ అయిపోయింది, మనకి ఈ వీక్ కూడా చాలా డల్గా ఉంది.
సో ప్యాడీకి కాకుండా ఆల్టర్నేటివ్ క్రాప్ సైడ్ వెళ్ళిపోతే మనకు మంచి ఆదాయం రావడమే కాకుండా లాంగ్ టైం ఆదాయం వచ్చే హార్టికల్చర్ క్రాప్స్ కూడా లైక్ ఆయిల్ పామ్ ఇవన్నీ ఉన్నాయి, చూస్తున్నారు. చాలామంది రైతులు కన్వర్ట్ అవుతున్నారు. దయచేసి రైతులు కూడా ఆ విధంగా ఆలోచించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఎల్నినో ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం. సో ఎలా వర్షాలు ఉండబోతుంది అనేది ఎవరికి తెలియదు. ఇది కూడా 3-4 రోజుల్లో అన్ని ఆర్ఎస్కేల్లో కూడా సరిపోయేంత యూరియా మన దగ్గర ఉంటుంది. సో రైతు ఎటువంటి అపోహకు గురి కావాల్సిన అవసరం లేదు. మీకు సరిపోయేంత యూరియా కానీ అలాగే కాంప్లెక్స్ ఎరువులు కానీ మన దగ్గర ఉన్నాయి. సో ఇప్పుడు మనకు రెండో ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే ఈ షాపులు, ప్రైవేట్ వెండర్స్, షాపుల వాళ్ళు ఎక్కువ రేటుకు అమ్ముకుంటున్నారు అని చెప్పి లాస్ట్ 3 రోజుల నుంచి మీరు చూస్తున్నారు. మేము థరో ఇన్స్పెక్షన్స్ చేస్తున్నాము. అలాగే ఈ ఎస్ఐఆర్ యాక్టివిటీ అయిపోతూనే రెవెన్యూ నుంచి కూడా మేము ఇన్స్పెక్షన్స్ జరగడం జరుగుతుంది. సో ఎక్కడ కూడా మీకు ఇటువంటి ప్రాబ్లం ఉంటే ఒకటి కంట్రోల్ రూమ్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. సో 8331056279 ఫోన్కు మీరు చేసినట్లయితే ఇమీడియట్గా మేము స్పందిస్తాం. యూరియా ఎక్కువ రేటుకి అమ్ముతున్నారనేది ఒకటి, అలా కాకుండా మీకు దొరకలేదన్నా కూడా మీరు ఈ నెంబర్ కాల్ చేయించి మా వాళ్ళు పర్సనల్గా మీకు కాంటాక్ట్ అయ్యి మీ ప్రాబ్లం మీకు సాల్వ్ చేయడం జరుగుతుంది. సో యూరియాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, అపోహలు చాలకండి దయచేసి. దేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు రాష్ట్రంలో హైకోర్టు తీర్పు మేరకు మున్సిపాలిటీలో పనిచేస్తున్న శాశ్వత స్వభావం కలిగిన కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా జూలై 30న చాలో కలెక్టరేట్ కార్యక్రమానికి మున్సిపల్ కార్మికులందరూ రావాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి టీవీ రమణ పిలుపునిచ్చారు. ఈ రోజు ఉదయం స్థానిక ఎన్పిఆర్ శ్రామిక భవనం సిఐటియు కార్యాలయం వద్ద ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాశ్వత స్వభావం కలిగిన పనుల్లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్, డైలీ వేజ్ విధానం రద్దు చేసి అందరినీ పర్మనెంట్ చేయాలని సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చిన తీర్పులను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. మున్సిపాలిటీలో పారిశుద్ధ్యం, త్రాగునీరు, ప్లాంటేషన్, స్ట్రీట్ లైట్, పార్కులో పనిచేస్తున్న కార్మికుల్లో 98% మంది దళితులేనని, వీరితో వెట్టి చాకరీ చేయించడం దుర్మార్గమన్నారు. మీడియా సమావేశంలో యూనియన్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బి భాస్కర్ రావు, ఏ జగన్మోహన్, మహిళా కన్వీనర్ జి కుమారి, సిఐటియు నగర కార్యదర్శి బి రమణ, సభ్యులు జి రమ పాల్గొన్నారు. సర్వోన్నత న్యాయస్థానము సుప్రీంకోర్టు, ఆ సుప్రీంకోర్టు అలాగే రాష్ట్రంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుల్ని ఈ రాష్ట్రంలో మున్సిపల్ కార్మికులకి అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ, ప్రధానంగా ఇచ్చిన తీర్పులు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, పర్మనెంట్ నేచర్ ఉన్న పనుల్లో కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ పనులు కాకుండా పర్మనెంట్ కార్మికులతోనే పని చేయించాలి అని చెప్పి తీర్పులు ఇచ్చినాయి. ఈ 2 ప్రధాన తీర్పుల్ని, అంటే శాశ్వత స్వభావం అనేది మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు నిరంతరం పట్టణాల్లో అవసరం, అది శాశ్వతమైన పని కాబట్టి దానికి కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ అనే పేర్లతో తక్కువ జీతాలు ఇచ్చి పని చేయించుకోవటం కాదు. నిజంగా ఈ పాలకులు దళితుల పక్షపాతి, గిరిజనుల పక్షపాతి, కష్టజీవుల పక్షపాతి అయితే వీళ్ళందరినీ వెంటనే పర్మనెంట్ చేయాలా, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలా, గ్రాడ్యుయేటీ చట్ట ప్రకారం అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ఇవి పరిష్కారం అయ్యే వరకు మా పోరాటాన్ని తీవ్రతరం చేస్తాం, పరిష్కారం అయ్యే వరకు పోరాడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అందులో భాగంగానే ఈ నెల 30వ తేదీన జరిగే చెలో కలెక్టరేట్ కార్యక్రమంలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు, అన్ని విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు పెద్ద ఎత్తున కదిలి రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం, మీ ద్వారా పిలుపునిస్తున్నాం. జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫైర్ చెస్ స్కూల్స్ సౌజన్యంతో చెస్ టోర్నమెంట్ను నిర్వహించారు. చెస్ అసోసియేషన్ కార్యదర్శి ప్రసాద్ మాట్లాడుతూ అన్ని విభాగాల ఏజ్ గ్రూపులను తీసుకుని చెస్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగిందన్నారు. అనూహ్యమైన స్పందన లభించిందన్నారు. జాతీయ స్థాయిలో పాల్గొనబోయే క్రీడాకారులకు ప్రాక్టీస్ మ్యాచ్లు నిర్వహించడం జరుగుతుందన్నారు. చెస్లో గెలుపొందిన క్రీడాకారులకు మొత్తంగా 30,000 నగదు బహుమతిని ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జ్వాలాముఖి పాల్గొన్నారు. ఫైర్ చెస్ స్కూల్ ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ చెస్ అసోసియేషన్ సపోర్ట్తో విజయనగరంలో ఫైర్ చెస్ స్కూల్లో ఓపెన్ టోర్నమెంట్ జరుగుతుంది. ఈ టోర్నమెంట్కి మొత్తంగా 150 మంది అటెండ్ అవ్వడం జరిగింది. అండర్ 7 నుంచి సీనియర్ సిటిజన్స్ కూడా టోటల్గా 30 రేటెడ్ ప్లేయర్స్ ఇందులో పాల్గొనడం జరిగింది.
ఈ టోర్నమెంట్ పెట్టడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే నేషనల్స్కి ఎవరైతే వెళ్తున్నారో, స్టేట్ టోర్నమెంట్స్ ఎవరైతే ఆడుతున్నారో వాళ్ళకి క్లాసికల్లో మంచి ఎక్స్పీరియన్స్ రావడం కోసం ఇది 30 minutes + 30 seconds ఫార్మెట్లో నిర్వహించడం జరిగింది. దీనికి అపూర్వ స్పందన అన్నది 5 జిల్లాల నుంచి రావడం జరిగింది. మొత్తంగా ఇక్కడ అన్ని కేటగిరీ వాళ్ళకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంది. టోటల్గా 7 rounds అన్నది జరుగుతుంది. మొదటి రోజు 4 rounds, రెండో రోజు 3 rounds జరుగుతాయి. టోటల్గా 30,000 క్యాష్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. కేటగిరీ వైజ్గా చూస్తే అండర్ 7, 9, 11, 13 ఈ కేటగిరీస్తో పాటుగా సీనియర్ సిటిజన్ కేటగిరీ, బిలో 1600 కేటగిరీ, 1450 కేటగిరీ, మొత్తం అన్ని కేటగిరీ పిల్లల్ని ఎంకరేజ్ చేయడం కోసం, ప్లేయర్స్ని ఎంకరేజ్ చేయడం కోసం జరుగుతుంది. ఇందులో సీనియర్ సిటిజన్ కేటగిరీ అలాగే డిజేబుల్డ్ కేటగిరీ కూడా ఉంచడం జరిగింది. విశాఖను కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, పరిశ్రమలు, కాలుష్య నియంత్రణ మండలి సమన్వయంతో కార్యాచరణ చేపట్టనున్నాయి. ఇందుకోసం కలెక్టరేట్ సమావేశంలో కాలుష్య కారకాలు నియంత్రణ చర్యలపై ఎంపీ భరత్ అధ్యక్షన సుమారు 3 గంటల సేపు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ అభిషేక్ కిషోర్, జేసీ విద్యాధరి, ఏపీ కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ పి కృష్ణయ్య, ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాస్, ఘనబాబు, పి విష్ణుకుమార్ రాజు, కాలుష్య నియంత్రణ మండలి సభ్యులు నాగ సందీప్, అధికారులు పాల్గొన్నారు. ప్రధాన పరిశ్రమల యాజమాన్యాలతో సమగ్ర చర్చ నిర్వహించి కాలుష్యానికి దారితీస్తున్న కారణాలు, వాటి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై విస్తృతంగా చర్చించారు. మహావిశాఖను కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర కార్యాచరణ రూపొందిస్తున్నట్లు ఏపీ కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ పి కృష్ణయ్య తెలిపారు. కలెక్టరేట్లో వీసీ హాల్లో ఎంపీ భరత్, ఎమ్మెల్యేలతో పాటు ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. గత ఏడాది నవంబర్, డిసెంబర్ నెలలో విశాఖలో వాయు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరి ఒక దశలో ఢిల్లీని మించిపోయిందని గుర్తు చేశారు. ఆ పరిస్థితిని ప్రభుత్వం అత్యంత తీవ్రంగా పరిగణించి వెంటనే కలెక్టర్తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ప్రత్యేక తనిఖీ బృందాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కాలుష్యానికి కారణమైన పరిశ్రమలో తనిఖీలు నిర్వహించి అత్యవసర చర్యలు చేపట్టడం ద్వారా కేవలం 15 రోజుల్లోనే కాలుష్య స్థాయిని తీవ్ర స్థాయి నుంచి సాధారణ స్థాయికి తీసుకురాగలిగినట్లు గుర్తు చేశారు. ఢిల్లీ స్థాయిని కూడా మించినటువంటి సందర్భం మేము గమనించాము. అది మా దృష్టికి వచ్చిన వెంటనే అత్యవసరంగా జిల్లా కలెక్టర్ తోటి, సంబంధించినటువంటి పరిశ్రమల వారితోటి ఒక వీడియో కాన్ఫరెన్స్ తీసుకొని సత్వరమే కొన్ని స్పెషల్ టీమ్స్ కాన్స్టిట్యూట్ చేసి ఆయా పరిశ్రమలకు పంపించి కాలుష్యం ఉన్నటువంటి పరిశ్రమల్లో వెంటనే చర్యలు తీసుకునే విధంగా కొంత చర్యలు చేపట్టాం. దాని ఫలితంగా 15 రోజుల్లోనే మళ్ళా ఇంచుమించు ఆ తీవ్ర స్థాయి నుంచి సాధారణ స్థాయికి వచ్చినటువంటి ఏర్పాట్లు చేయగలిగాం. అయితే ఇది తాత్కాలికంగా చేపట్టినటువంటి కార్యక్రమం. దీనికి శాశ్వతంగా పరిష్కారం ఉండాలనే లక్ష్యంతో ఒక 2 నెలల క్రితం పార్లమెంట్ సభ్యులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు విశాఖపట్నంలో ఒక సమావేశం ఏర్పాటు చేసుకుందామని చెప్పి సూచించారు. ఏ పరిశ్రమలు అయితే కాలుష్యానికి కారణమైనాయో వాళ్ళ కారణాలు ఏమేమి ఉన్నాయి, ఎందుకు జరుగుతున్నాయి చాలా వివరంగా చర్చించాం. వారితోటి చర్చించి రాబోయేటువంటి 2 నెలల్లోపు ఖచ్చితమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక ప్రతి ఒక్క పరిశ్రమ ఇచ్చే విధంగా కాలుష్యాన్ని నియంత్రించే దిశలో తగిన కఠినమైన చర్యలతో తీసుకోవడం జరుగుతుందని చెప్పడం జరిగింది. పరిశ్రమ వాళ్ళు కలిసి విశాఖపట్నం కాలుష్య రహిత నగరంగా తయారు చేయనటువంటి మా అందరి యొక్క ఉమ్మడి నిర్ణయం జరిగింది. దాని దిశగా మేము అడుగులు వేస్తున్నాం. పరిశ్రమలు రాష్ట్ర అభివృద్ధికి, ఉపాధి కల్పనకు అవసరమేనని, అయితే వాటి కార్యకలాపాల వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదని ఎంపీ భరత్ స్పష్టం చేశారు. కలెక్టరేట్లో కాలుష్యంపై సమీక్ష అనంతరం మీడియాతో మాట్లాడారు. కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలు ప్రతి పరిశ్రమ తప్పనిసరిగా అమలు చేయాల్సిందేనని, నిబంధనలు పాటించని సంస్థలపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
మాటల్లో ఒకటి చేతల్లో మరొకటి ఉండే సంస్థలను ఉపేక్షించబోమని, నిబంధనలు సమర్థవంతంగా అమలు చేస్తున్న పరిశ్రమలు మాత్రమే ప్రోత్సహిస్తామని స్పష్టం చేశారు. ఆపరేషన్స్లో కాలుష్యం అయ్యే అవకాశం తప్పకుండా ఉంది. ఎక్కడైనా సరే వాళ్ళతో పాటు పనిచేసే వెండరు, లేకపోతే ఒక ఉద్యోగస్తుడు, లేకపోతే ఆ కంపెనీ పాలసీలో ఎక్కడ లోపం ఉన్నా సరే ఆ ఇష్యూ వల్ల మన సిటిజన్స్ సఫర్ అవడం, తద్వారా హెల్త్ ఇంపాక్ట్, కాస్ట్, రకరకాల ఇబ్బందులు ఉన్నాయి. సో కంపెనీస్కి అయితే చాలా క్లియర్గా మెసేజ్ ఇచ్చాం. అదనంగా కొన్ని అప్డేట్స్ కృష్ణ గారు వాళ్ళ టీము, పీసీబీ టీం కూడా ఇచ్చారు. ఏంటంటే మనకి ఇవాళ ఒక్క సెంట్రల్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ సిస్టమ్ మనకి విశాఖపట్నంలో ఉంది. ఇంకో 3 సెంట్రల్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ సిస్టమ్స్ ఇన్స్టాల్ చేస్తున్నారు వేరే వేరే లొకేషన్స్లో. అది కాకుండా సాధారణమైన ఎయిర్ మానిటరింగ్ సిస్టమ్స్ ఇంకో 6 కూడా మన నగరము, రాష్ట్రంలో 150 అయితే మన నగరంలో ఇంకో 6 రాబోతున్నాయి. సో తద్వారా మనకి ఏంటంటే ఎయిర్ క్వాలిటీ ఒక లొకేషన్లో కాదు, ఎంటైర్ సిటీలో వేరే వేరే పాయింట్స్లో ఎక్కడెక్కడైతే మనం పొల్యూషన్ వస్తుందని అనుకుంటున్నామో డైనామిక్గా మెజర్మెంట్ వస్తుంది. నేను చైర్మన్ గారిని రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే ఈ మెజర్మెంట్ డేటా కూడా మనం పబ్లిక్గా మనం అన్నిటి పెట్టేస్తే సిటిజన్స్ కూడా దాన్ని చూసుకుని ఈ ఏరియాలో పొల్యూషన్ పెరిగింది అని వాళ్ళు మనకి నోటిఫై చేయగలుగుతారు. మన సిస్టమ్స్ ఎట్లాగో చేస్తాయి, సిటిజన్స్ కూడా దీంట్లో భాగస్వాములు అవ్వాలని మన ఆలోచన. అది కాకుండా ఎక్కడెక్కడైతే గుడ్స్ మూవ్ అవుతున్నాయో అక్కడ రోడ్స్ డ్యామేజ్ అయిపోయి అక్కడ చాలా దుమ్ము చేరిపోయి ఎప్పుడైతే ట్రక్ వెళ్తుందో అక్కడ ఒక డస్ట్ క్లౌడ్ లాగా తయారయ్యి చాలా బ్యాడ్గా ఉంది. కాబట్టి ఫస్ట్ హెవీ డ్యూటీ లోడ్స్ అలౌ చేయకూడదు. ఆ లోడ్స్ అన్నీ ట్రక్స్లో కవర్ అయ్యి వెళ్ళాలి. ఎక్కడ రోడ్స్ డ్యామేజ్ అయినాయో ఆ రోడ్స్ అన్నీ రిపేర్ చేయడంలో ప్రభుత్వం చేస్తుంది. ఆ కంపెనీ కూడా ముందుకొచ్చి వాళ్ళు కూడా కాంట్రిబ్యూట్ చేసి ఆ రోడ్డు మళ్ళీ రిపేర్ అయ్యేటట్టు వాళ్ళ బాధ్యత తీసుకోవాలని వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. వివిధ సంస్థలకు కూటమి ప్రభుత్వం చేస్తున్న భూ కేటాయింపులపై మాజీ మంత్రి వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ తీవ్రంగా స్పందించారు. మొత్తం ప్రభుత్వ భూములను రూపాయికి లేదా 99 పైసలకే కేటాయిస్తాం, ప్రాబ్లమా అంటూ మంత్రి లోకేష్ అండంపై అమర్ ఘాటుగా స్పందించారు. ఈ మేరకు మద్దిలపాలెం కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. విశాఖ భూములను మీ తాబేదారులకు కట్టబెట్టేందుకు ఇవి మీ తాత ఆస్తులా అంటూ నిలదీశారు. అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లలో 30 నుంచి 40 వేల కోట్ల రూపాయలు విలువైన భూములు ధారాదత్తం చేశారని, తద్వారా ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సంపద సృష్టి అంటే రాష్ట్రం పేదల కోసం కాదు, చంద్రబాబు ఆయన బినామీల కోసం అని ఇప్పుడు ప్రజలకు అర్థమవుతుందని ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు ప్రభుత్వం లేదా రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి రాజకీయ పార్టీలు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఇచ్చినటువంటి హామీల అమలు కోసం ఏదన్నా నిర్ణయం తీసుకుంటుందా, లేదా వ్యవస్థలో ఉన్నటువంటి పరిస్థితుల్ని లేదా పేదవాడి తాలూకా జీవన విధానాన్ని మార్చేటువంటి దానికి, లేదా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల కోసం, రాష్ట్రం కోసం, సంపద సృష్టి కోసం ఏదన్నా నిర్ణయం తీసుకుంటుందా అని చెప్పి ఎదురు చూస్తాం. కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఏ కేబినెట్ సమావేశం అయినా ఒక 30-40 అంశాలు అందులో ఉంటే అందులో దాదాపు 30-35 అంశాలు వారికి కావాల్సినటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి భూ కేటాయింపుల కోసమే కేబినెట్ సమావేశాలు నడుస్తూ ఉన్నాయి. సహజంగా ఒక కేబినెట్లో ఉన్నటువంటి మంత్రులు ఈ రాష్ట్రం మీద ఎంత బాధ్యత ఉందో, లేదా ఈ కేబినెట్ సమావేశాలకు ఉండేటువంటి ప్రాధాన్యత ఏంటో నిన్న కేబినెట్ సమావేశంలో చూసాం. దాదాపు 25 పైచిలకు అంశాలు భూ కేటాయింపుల కోసం. మరి ముఖ్యంగా విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూముల్ని ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారి తాలూకా బినామీలకి కట్టబెట్టాలనేటువంటి ఒక పందేరం గడిచినటువంటి 2.5 సంవత్సరాలుగా నడుస్తూ ఉంది. వారు అధికారంలోకి వచ్చినటువంటి నాటి నుండి ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నానికి ఒక ప్రత్యేకతను తీసుకొని వచ్చి దేశవ్యాప్తంగా విశాఖపట్నం దేశంలో ఉన్నటువంటి ప్రముఖ నగరాల్లో ఒక నగరం, రేపు రాష్ట్రానికి భవిష్యత్తు విశాఖపట్నం నగరమే అనేటువంటి ఒక ఆ ఫేస్ని ఎప్పుడైతే విశాఖపట్నానికి క్రియేట్ చేశారో
చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి దీని మీద కళ్ళు పడ్డాయి. కొంతకాలం కిందట జరిగిన రోడ్డు ప్రమాదంలో పిటిషనర్ తన పెద్ద కొడుకును కోల్పోయారు. ఈ ప్రమాదంలో తనకు పరిహారం ఇవ్వాలంటూ 1.50 కోట్లకు కేసు వేశారు. ఈ కేసు లోక్ అదాలత్లో విచారణకు వచ్చింది. కోర్టు అన్ని విధాలా విచారించి ఇరు వర్గాల మధ్య 1.38 కోట్లకు రాజీ కుదిర్చింది. ఈ చెక్కును 4th అడిషనల్ జడ్జి భవన్లో జిల్లా లోక్ అదాలత్ చైర్మన్ జిల్లా జడ్జి చిన్నంశెట్టి రాజా ఇన్సూరెన్స్ కంపెనీ తరపున బాధిత కుటుంబానికి అందజేశారు. అనంతరం ఆ వివరాలు మీడియాకు తెలిపారు. దేశవ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్ అనేది జరుగుతుంది. ఇప్పుడు దానిలో భాగంగా ఈ రోజున ఈ 4వ అదనపు జిల్లా కోర్టులో ఒక మోటార్ వెహికల్ యాక్సిడెంట్ కేసుని గోడిజిట్ ఇన్సూరెన్స్ కంపెనీ వారు ముందుకు రావటం వల్ల పిటిషనర్లు కూడా ముందుకొచ్చి ఈ లోక్ అదాలత్లో దాన్ని పరిష్కారం చేయడం జరిగింది. పిటిషనర్లు వాళ్ళ అబ్బాయి పెద్ద అబ్బాయి చనిపోయినాడు యాక్సిడెంట్లో. బ్యాంకులో పనిచేస్తూ ఆయన చనిపోవడం జరిగింది. ఇంకొక చిన్న కొడుకున్నాడు. 1,50,00,000కు పిటిషన్ దాఖలు చేశారు. దానిలో ఈ రోజున కంపెనీ వారు ఇన్సూరెన్స్ కంపెనీ వారు 1,38,00,000కి అంగీకరించి వాళ్ళకి నష్టపరిహారం పే చేయడానికి వాళ్ళు ఇష్టపడటంతో ఈ రోజున ఈ లోక్ అదాలత్లో అవార్డు పాస్ చేయడం జరిగింది. ఆ 1,38,00,000లో మేజర్ భాగాన్ని తల్లిదండ్రులకు ఇవ్వడం జరిగింది. అది ఓపీ వేసిన అంటే పిటిషన్ దాఖలు చేసిన సంవత్సర కాలం లోపు కోర్టులో విచారణ లేకుండా ఈ లోక్ అదాలత్ ద్వారా జరిగింది. ఇప్పుడు ఇంకెటువంటి అప్పీలు అది ఉండదు. వాళ్ళు టైం ఎంతో తీసుకొని ఉంటారు. ఒక నెల ఎంత పెట్టుకున్నారు, నెల రోజుల లోపల ఆ డబ్బు మొత్తం 1,38,00,000 వాళ్ళ కంపెనీ వాళ్ళు డిపాజిట్ చేస్తారు ఇక్కడ. తర్వాత మేము చెక్ ద్వారా వాళ్ళకి వాళ్ళకి పేమెంట్ చేయడం అనేది జరుగుతుంది. మిగతా కేసులు ఎలా ఉన్నా కానీ మోటార్ వెహికల్ యాక్సిడెంట్ కేసెస్ ఓపీలు మాత్రం ఈ ఇన్సూరెన్స్ కంపెనీ వారు ముందుకొచ్చి లోక్ అదాలత్లో వయా మీడియాగా కొంత క్లెయిమ్ మొత్తం ఒప్పుకుంటే అది రాజీ అవ్వదులే. ఇప్పుడు 1,50,00,000 ఇస్తామంటే 1,50,00,000 ఇచ్చేసేయండి మీరు అంటే అది రాజీ కాదు. వయా మీడియాగా ఏదన్నా వాళ్ళు అంగీకరించి ఈ 2-3గా కాదు. మనకి విశాఖపట్నంలో రోజుకు నేను నంబరే నాకు తెలిసి ఒక 10 నుంచి 15 కేసులు మోటార్ యాక్సిడెంట్ కేసులు నంబర్ చేసి అన్ని ఏడీజీ కోర్టులకు పంపిస్తున్నా. ఇంకా విరివిగా అంటే చాలా నంబర్ ఎన్ని కావాలి 2 లక్షలు 3 లక్షల కాంపెన్సేషన్ కేసులు కూడా ఉన్నాయి. అవన్నీ వయా మీడియాగా తీసేస్తే కోర్టులో బర్డన్ తగ్గుతుంది, విచారణ చేసే బర్డను. పార్టీలు కూడా చాలా లోక్ అదాలత్ పెట్టినందుకు వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారని తెలియజేస్తారు. విశాఖను ప్రపంచ స్థాయి నివాసయోగ్య నగరంగా తీర్చిదిద్దాలంటే కాలుష్య నియంత్రణకు నిరంతర పర్యవేక్షణ, సమన్వయంతో కూడిన కార్యాచరణ అవసరమని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. కలెక్టరేట్ వీసీ కాన్ఫరెన్స్ హాల్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. 2014-15లో సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో సర్క్యూట్ హౌస్లో నిర్వహించిన కీలక సమావేశంలో విశాఖ పోర్టు ప్రాంతంలో కాలుష్య నియంత్రణ చర్యలకు శ్రీకారం చుట్టిన విషయాన్ని గుర్తు చేశారు. ముఖ్యంగా బొగ్గు నిర్వహణలో కవర్డ్ కన్వీనియన్స్ వ్యవస్థలు, నిల్వ కేంద్రాల్లో రక్షణ చర్యలు చేపట్టడం ద్వారా కాలుష్య నియంత్రణకు పునాది పడిందన్నారు. కాలుష్య నియంత్రణలో ప్రజల భాగస్వామ్యం అత్యంత అవసరమని స్పష్టం చేశారు. ఇప్పుడు మనకు విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ ఉంది, మనకు ఊరిని ఆనుకునే, కానీ అక్కడ కూడా గ్రీన్ కవర్ చూపించట్లే. గ్రీన్ కవర్ చూపించకపోవడం వల్ల వాళ్ళు గ్రీన్ కవర్ మెన్షన్ చేసినప్పటికీ కూడా అక్కడ చూపించట్లే. కనుక మాస్టర్ ప్లాన్లో పెడితే ప్రతి ఒక్కరికి కూడా ఒక అవగాహన వస్తుంది, రేపు దాన్ని క్వశ్చన్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. సో ఆ విధంగా ఈ మీటింగ్ ద్వారా రేపు విఎంఆర్డీఏ కమిషనర్ గారికి, జిల్లా కలెక్టర్ గారికి ఆ డైరెక్షన్ ఇచ్చి స్పెసిఫిక్గా ఏరియాస్ మెన్షన్ చేయండి అని చెప్పడం జరిగిందండి. దీనివల్ల ఏమవుతుందంటే మనకున్నటువంటి అన్ని ఇండస్ట్రీస్ కూడా రెసిడెన్షియల్ ఏరియాస్ను ఆనుకొని, ముఖ్యంగా పెరిఫరీ ఏరియాస్ అంటాం, ఆ బౌండరీ ఏరియాస్ చుట్టూ 10 మీటర్సా 50 మీటర్స్ గ్రీన్ బెల్ట్ ఉండేటట్టుగా సాధ్యపడుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. అది ఇకపోతే ఇక్కడ పొల్యూషన్ కంట్రోల్ అంటే అంత సాధ్యపడుతుందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే మనకు పోర్ట్లో వచ్చేటువంటి బల్క్ కార్గా ప్రధానమైన కారణం అది. అయితే ఎలాగ బల్క్ కార్గో ఇక్కడ నుంచి మనం ఇంకో పోర్ట్లకు పంపిస్తే తప్ప సాధ్యపడినటువంటి విషయం. కనుక ఆ బల్క్ కార్గోని ఉన్నప్పుడు ఏ విధంగా వాటర్ స్ప్రింకిల్ చేయాలి, ఆ మెజర్స్ తీసుకుంటూ
ఊరును ఆనుకున్నటువంటి దగ్గర ఒక 20 feet వాల్, ఇప్పుడు మనకు విశాఖపట్నం పోర్టు వారు 20 feet వాల్ కట్టారు, కానీ గంగవరం అదాని పోర్టు దగ్గరికి వెళ్ళేసరికి 20 feet వాల్ లేదు, 10 feet 8 feet ఉంది. సో ఊర్లు ఆనుకొని ఉన్నటువంటి ఆ బౌండరీని అంతా కూడా 20 feet చేయండి అని చెప్పడం జరిగిందండి. అలాగే బల్క్ కార్గో వెళ్తున్నప్పుడు లారీల పైన టార్ప్లిన్ ఏ విధంగా వేయాలి, ఆ టార్ప్లిన్ కానీ వేస్తే ఈ రోడ్డు మీద పొల్యూషన్ రాకుండా ఉంటుందని కూడా డిస్కస్ చేయడం జరిగిందండి. ఇవి ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి యశ్వంత్ వర్మ ఇంట్లో కాలిన కరెన్సీ నోట్ల ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని విధిసం ఐక్యవేదిక డిమాండ్ చేసింది. ఈ మేరకు రామా టాకీస్ జంక్షన్ సమీప అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వేదిక రాష్ట్ర కన్వీనర్ బూసి వెంకట్రావు మాట్లాడారు. జస్టిస్ వర్మపై తాము చేసిన సిపి గ్రామ్స్ ఫిర్యాదుపై రాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ అభిశంసనకు ప్రభుత్వం ఉపక్రమించిన నేపథ్యంలో పదవికి రాజీనామా చేసిన వర్మ సాధారణ పౌరుడే అవుతారని, అతనిపై దర్యాప్తు లేదా ఎఫ్ఐఆర్ నమోదు చేసి సిజేఐ అనుమతి అవసరం లేదని జస్టిస్ కె వీరస్వామి 1991లో ఇచ్చిన తీర్పును గుర్తు చేశారు. ఈ తీర్పు ప్రకారం వర్మపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు. గత సంవత్సరం మార్చి 14వ తేదీన ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ కుమార్ ఇంటిలో జరిగినటువంటి అగ్ని ప్రమాదాన్ని నివారించే క్రమంలో ఒక సంచలనమైనటువంటి విషయాలు వెలుగు చూశాయి. కుట్టల కొలది, కట్టల కొలది, నోట్ల కట్టలు, బస్తాలు ఆయన ఇంట్లో ఉండటాన్ని ఫైర్ సిబ్బంది గుర్తించి పోలీస్ కమిషనర్ వారు ఆ హైకోర్టు న్యాయమూర్తికి ఫిర్యాదు చేయటం, దాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి వెళ్ళటం, ప్రధాన న్యాయమూర్తి గారు వారం రోజులు దీన్ని ఎలా పరిష్కరించాలా అని చెప్పి తర్జన భర్జన పడి మార్చి 21, 22 తేదీల్లో ఒక ప్రెస్ నోట్ని విడుదల చేశారు. ఈ నేపథ్యంలో విధసం ఐక్యవేదిక ఏప్రిల్ నెల 7వ తేదీన ఆన్లైన్లోను, 15వ తేదీన ఆఫ్లైన్లోను భారత రాష్ట్రపతికి, భారత ప్రధాన న్యాయమూర్తికి, ప్రధానమంత్రి గారికి, న్యాయశాఖ మంత్రి గారికి, ఆర్థిక శాఖ మంత్రి గారికి అందరికీ కూడా రామమందిరాన్ని రాజకీయ లబ్ధి కోసం బీజేపీ ఉపయోగించుకుంటుందని సిడబ్ల్యూసీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చల్ల వంశీధర్ రెడ్డి ఆరోపించారు. విశాఖ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. అయోధ్యలో రామమందిరానికి వేలాది కోట్ల రూపాయల విరాళాలు వచ్చాయని, అయితే వాటిలో అవినీతి జరగడం సహించరాని నేరమని అన్నారు. ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్నవారు క్షమార్హులు కారని పేర్కొన్నారు. అయితే ఈ వ్యవహారంపై ప్రధాని మోడీ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ అనిల్ మిశ్రా ఎందుకు రాజీనామా చేస్తారని కూడా ప్రశ్నించారు. 100% నమ్మేటువంటి సిద్ధాంతం ఇది. ధర్మో రక్షతి రక్షతః. ఎవరైతే ధర్మాన్ని కించపరిచి ధర్మానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తారో వారికి శిక్ష పడాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది అనే మాట నొక్కి చెప్తూ, ఒక సున్నితమైనటువంటి అంశం కూడా రామరాజ్యాన్ని నమ్మేటువంటి మనందరం కూడా రాముడంటే నీతికి నిజాయితీకి మారుపేరు. రాముడు చూపినటువంటి మార్గంలో నడవాలని ఆకాంక్షించే మనందరం కూడా రాముడి మీద భక్తితో మనందరము విరాళాలు సేకరించి అయోధ్యలో ఉన్నటువంటి రామ మందిర నిర్మాణానికి వేలాది కోట్ల రూపాయల విరాళాలు మనందరం కూడా ధనం రూపంలో కానివ్వండి, నగదు రూపంలో దేవుడి కోసం అర్పించడం జరిగింది. ఇలాంటి వేల కోట్లలో సేకరించినటువంటి ఈ విరాళాలలో ఇవాళ అవకతవకలు జరిగినాయి అనే మాట వింటేనే నిజంగా ఎవరికి కూడా ఇది సహించరానటువంటి విషయము. ఎవరైతే దీంట్లో
ఇన్వాల్వ్ అయి ఉన్నారో, ఈ యొక్క నీచమైన ఆలోచన ఎవరైతే చేసి దీంట్లో ఎవరెవరైతే బాధ్యులుగా ఉన్నారో క్షమించరానటువంటి నేరానికి వాళ్ళందరూ కూడా పాల్పడినట్టుగా మనందరం కూడా భావించాలి. అయితే దీంట్లో అనేక ప్రశ్నలు, అనేక సందేహాలు మనందరికీ వస్తాయి. రామ మందిరాన్ని ఒక అంశంగా వాడుకొని రాజకీయ లబ్ధి పొందినటువంటి భారతీయ జనతా పార్టీ కానీ వారి అనుబంధ సంస్థలు కానీ ఇవాళ ఇంత పెద్ద వ్యవహారం జరుగుతున్నప్పుడు బాధ్యత ఎందుకు తీసుకోవట్లేదు అనేది మొదటి ప్రశ్న. దీంట్లో ఈ యొక్క అంశంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజకీయాలకు తావు లేదు. మనందరం కూడా రామ మందిరాన్ని గౌరవిస్తాము, రాముడిని పూజిస్తాము. రాముడు అందరి వాడు, ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వాడు కాదు. రాజకీయ కల్మషాలు అసలు ఆపాదించాల్సిన అవసరం లేదు. రాముడు అందరి వాడని భావించేటువంటి మనము. వాజీవార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జేఎన్టీయూ స్నాతకోత్సవంలో పాల్గొన్న రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్. విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నతమైన స్థానాలకు ఎదగాలని ఆకాంక్ష. వైసీపీ కార్యాలయ నిర్మాణంపై ధ్వజమెత్తిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్. ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించిన మంత్రి కొండపల్లి. జిల్లాలో ఎస్ఐఆర్ ప్రక్రియ ముమ్మరంగా జరుగుతుంది. మీడియా సమావేశంలో జిల్లా కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి స్పష్టీకరణ. వాజీవార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.